ద నైట్ ట్రైన్ ఎట్ డియోలి బై రస్కిన్ బాండ్. నేరేటర్ కళాశాలలో ఉన్నప్పుడు అతను తన వేసవి సెలవులకు డెహ్రాలోని తన అమ్మమ్మ ఇంట్లో గడిపేవాడు. అతను మే నెల నుండి జూలై చివరి వరకు డెహ్రాలో ఉండేవాడు. డెహ్రాకు వెళ్లే మార్గంలో తన గమ్యస్థానాన్ని చేరుకోవడానికి దాదాపు 30 మైళ్ళ ముందు డియోలి అనే చిన్న రైల్వే స్టేషన్ ఉంది. ఈ స్టేషన్ దగ్గర నుండే ఇండియన్ టెరాయ్ అనే పిలువబడే దట్టమైన అడవులు ప్రారంభమవుతాయి. నేరేటర్ డెహ్రాకు రైల్లో ప్రయాణించిన ప్రతిసారి రైలు ఉదయం 5 గంటలకు డియోలికి చేరుకునేది. ఆ సమయంలో స్టేషన్ వెలుతురు తక్కువగా ఉన్న విద్యుత్ బల్బులు మరియు పాతకాలపు నూనె దీపాలతో మసకగా కనిపించేది. రైలు పట్టాల అవతల ఉన్న అడవి తెల్లవారుజామున మసక వెలుతురులో కనిపించేది కాదు. డియోలి అనేది ఒకే ఒక ప్లాట్ఫామ్ ఉన్న చిన్న స్టేషన్. దానికి స్టేషన్ మాస్టర్ ఆఫీస్ మరియు వెయిటింగ్ రూమ్ కూడా ఉన్నాయి. ప్లాట్ఫామ్ దగ్గర ఒక టీ స్టాల్, పండ్ల మేవాడు మరియు కొన్ని వీధి కుక్కలు కూడా ఉన్నాయి. రైలు కొద్దిసేపు మాత్రమే అక్కడ ఆగి దట్టమైన అడవిలోకి ప్రయాణం చేయాలి. అంతకు మించి ఇంకేం లేదు. డియోలిలో రైలు ఎందుకు ఆగిందో నేరేటర్కి అర్థం కాలేదు. అక్కడ ఏమీ జరగలేదు. ఎవరూ రైలు ఎక్కలేదు లేదా దిగలేదు. ప్లాట్ఫామ్పై కూలీలు లేదా పోర్టర్లు లేరు. అయినప్పటికీ రైలు ఎప్పుడూ 10 నిమిషాలు ఆగదు. ఆ తర్వాత గంట మోగుతుంది. గార్డ్ ఇలా వేస్తాడు. రైలు డియోల్ నుండి బయలుదేరింది. స్టేషన్ వెనుక గోడల అవతల జీవితం ఎలా ఉంటుందో నేరేటర్ తరచుగా ఆలోచిస్తూ ఉండేవాడు. ఎవరూ పట్టించుకొని ఎవరూ లేని ఆ చిన్న ప్లాట్ఫామ్ చూసి అతనికి కొంచెం విచారం కలిగింది. ఏదో ఒక రోజు అతను డియోలులో రైలు దిగి ఆ పట్టణాన్ని గుర్తుంచుకునేలా ఏదో ఒకటి చేయడానికి అక్కడే గడుపుతానని అనుకుంటాడు. అతనికి 18 సంవత్సరాల వయసులో మళ్ళీ తన అమ్మమ్మను చూడడానికి వెళ్ళినప్పుడు రాత్రిపూట రైలు ఎప్పట్లాగే డియోలిలో ఆగింది. ఒక యువతి ప్లాట్ఫామ్ పైకి నడుస్తూ బుట్టలు అమ్ముకుంటోంది. బాగా చలిగా ఉంది. ఆమె భుజాలపై శాలువా కప్పు ఉంది. ఆమె వేసుకున్న బట్టలు చాలా పాతవి. కాళ్లకు చెప్పులు లేవు. అయినప్పటికీ ఆమెలో ఏదో ఒక గ్రేస్ మరియు డిగ్నిటీ అతనికి కనిపించాయి. ఆమె నేరేటర్ విండో వద్దకు వచ్చినప్పుడు అక్కడ ఆగిపోయింది. అతను తనను నిశ్చితంగా గమనిస్తున్నాడని ఆమె చూసింది. కానీ ఆమె గమనించినట్టుగా నటించింది. ఆమె చర్మం పాలిపోయింది. ఆమె పొడవాటి నల్లటి జుట్టు మెరుస్తూ ఉంది. ఆమె నల్లటి కళ్ళు కొంచెం విచారంగా మరియు ఆలోచనలను రేకెత్తించే విధంగా ఉన్నాయి. అప్పుడు ఆమె కళ్ళు అతని కళ్ళు ఇద్దరి కళ్ళు ఏదో వెతుకుతున్నట్టుగా కలుసుకున్నాయి. ఆ అమ్మాయి కాసేపు నేరేటర్ కిటికీ దగ్గర నిలబడింది. ఇద్దరు ఏం మాట్లాడలేదు, కానీ నిశ్శబ్దంగా ఒకరినొకరు చూసుకున్నారు. నేరేటర్ ఆమె వైపు అట్రాక్ట్ అయ్యాడు. ఆ అమ్మాయి వెళ్ళిపోవడం చూసి అతను తన సీట్ను వదిలి క్యారేజ్ తలుపు దగ్గరికి వచ్చాడు. తర్వాత ప్లాట్ఫామ్ పైకి అడుగుపెట్టి అక్కడ నిలబడి మరొక వైపు చూస్తున్నట్టుగా నటించాడు. నెమ్మదిగా టీ స్టాల్ వైపు నడిచాడు. ఒక కెటిల్ చిన్న నిప్పు మీద మరుగుతోంది. కానీ స్టాల్ యజమాని వేరే చోట బిజీగా రైల్లో టీ అందిస్తూ ఉన్నాడు. అప్పుడే ఆ అమ్మాయి నిశ్శబ్దంగా అతన్ని అనుసరించి స్టాల్ వద్దకు వచ్చింది. ఆమె మెల్లగా బుట్ట కొనాలనుకుంటున్నారా అని అడిగింది. ఆమె ఇంకా ఏముందంటే బుట్టలు చాలా నాణ్యతతో ఉన్నాయని మరియు మంచి వెదురుతో తయారు చేయబడిందని ఆమె అతనికి చెప్పింది. నేరేటర్ తనకు అది వద్దు అని చెప్పి బదులిచ్చాడు. వారు నిశ్శబ్దంగా నిలబడి చాలాసేపు ఒకరినొకరు చూసుకున్నారు. అప్పుడు అమ్మాయి మళ్ళీ అడిగింది, అతనికి నిజంగా బుట్ట వద్దా అని నిర్ధారించుకోవడానికి. ఈసారి అతను ఒకటి తీసుకోవడానికి అంగీకరించాడు. అతను పైన ఉన్న బుట్ట తీసుకొని ఆమెకు ₹1 ఇచ్చాడు. ధైర్యం చేసి ఆమె వేళ్లను తాకాడు. ఆమె ఏదో చెప్పబోతుండగా గార్డు ఈల వేశాడు. ఆమె ఏదో మాట్లాడింది, కానీ ఆమె మాటలు రైలు గంట శబ్దం మరియు ఇంజన్ నుండి వచ్చే ఆవిరి శబ్దంలో కలిసిపోయాయి. నేరేటర్ త్వరగా తన కంపార్ట్మెంట్కి పరిగెత్తవలసి వచ్చింది. అతను లోపలికి వెళ్ళగానే రైలు కదలడం ప్రారంభించింది. రైలు కదలడం ప్రారంభించగానే నేరేటర్ అమ్మాయిని చూస్తూనే ఉన్నాడు. ప్లాట్ఫామ్ నెమ్మదిగా కనిపించకుండా పోయింది. ఆ అమ్మాయి ఒంటరిగా నిలబడి కదలకుండా అతని వైపు చూస్తూ నవ్వుతూ ఉంది. సిగ్నల్ బాక్స్ అతని దృష్టిని అడ్డుకునే వరకు అతను ఆమెను గమనిస్తూనే ఉన్నాడు. ఆపై దట్టమైన అడవి స్టేషన్ని దాచిపెట్టింది. కానీ అతని మనసులో ఆమె ఒంటరిగా నిలబడి ఉండడం అతను ఇంకా చూడగలుగుతున్నాడు.
మిగిలిన ప్రయాణం మొత్తం నేరేటర్ మేల్కొనే ఉన్నాడు. అతను అమ్మాయి ముఖం మరియు ఆమె లోతైన మెరుస్తున్న కళ్ళ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాడు. కానీ అతను డెహ్రా చేరుకున్నప్పుడు ఆ సంఘటన జ్ఞాపకాలు మసకబారడం ప్రారంభించాయి. ఎందుకంటే ఇతర విషయాలు అతన్ని బిజీగా ఉంచేశాయి. 2 నెలల తర్వాత తన సెలవుల నుండి తిరిగి వస్తున్నప్పుడు అతను మళ్ళీ ఆ అమ్మాయిని గుర్తు చేసుకున్నాడు. రైలు డియోలి దగ్గర రాగానే అతను ప్లాట్ఫామ్పై ఆమె కోసం వెతికాడు. ఆమె నడుచుకుంటూ రావడం చూసినప్పుడు అతనికి అకస్మాత్తుగా ఉత్సాహం కలిగింది. అతను త్వరగా రైలు నుండి కిందికి దూకి ఆమె వైపు చేయి ఊపాడు. ఆ అమ్మాయి అతను చూసి నవ్వింది. అతను తనను గుర్తుపట్టాడని ఆమె సంతోషంగా ఉంది. ఆమె కూడా తనను గుర్తుపట్టిందని అతను సంతోషంగా ఉన్నాడు. చాలా కాలం తర్వాత పాత స్నేహితులు కలిసినట్లు ఇద్దరూ ఆనందంగా ఉన్నారు. ఈసారి ఆమె రైల్లో బుట్టలు అమ్ముతూ నడవలేదు. బదులుగా ఆమె నేరుగా టీ స్టాల్కు వచ్చింది. ఆమె చీకటి కళ్ళు కాంతితో మెరిశాయి. వారు మొదట మాట్లాడుకోలేదు, కానీ వారి నిశ్శబ్దం ఏదో ఒక అనుభూతితో నిండి ఉంది. వారు తమ కళ్ళ ద్వారా ప్రతిదీ మాట్లాడుతున్నట్టుగా. నేరేటర్ అకస్మాత్తుగా అమ్మాయిని తనతో పాటు రైల్లో తీసుకెళ్లాలనే బలమైన కోరిక కలిగింది. డియోలి ప్లాట్ఫామ్పై ఒంటరిగా నిలబడి ఆమె మళ్ళీ అదృశ్యం కావడం చూడాలనే ఆలోచన భరించలేంది. అతను మెల్లగా ఆమె చేతుల నుండి బుట్టలను తీసుకొని నేలపై ఉంచాడు. ఆమె తన బుట్టలు తీసుకోవడానికి చేయి ముందుకు చాపింది, కానీ అతను బదులుగా ఆమె చేతిని పట్టుకున్నాడు. అతను నిశ్శబ్దంగా నేను ఢిల్లీకి వెళ్ళాలి అని అన్నాడు. ఆమె తల ఊపి నేను ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని సమాధానం ఇచ్చింది. అప్పుడే గార్డ్ రైలు బయలుదేరుతున్నట్టు సూచించడానికి తన విజిల్ వేశాడు. ఆ శబ్దానికి నేరేటర్కి కోపం మరియు బాధ అనిపించింది. అతని అమ్మాయితో నేను మళ్ళీ వస్తాను, నువ్వు ఇక్కడే ఉంటావా అని అన్నాడు. ఆమె మళ్ళీ తల ఊపింది. గంట మోగింది. రైలు కదలడం ప్రారంభించింది. నేరేటర్ ఆమె చేతి నుండి తన చేతిని తీసివేసి కదులుతున్న రైలును పట్టుకోవడానికి పరిగెత్తాల్సి వచ్చింది. ఈసారి ప్రయాణం తర్వాత అతను ఆమెను మర్చిపోలేదు. అతని ప్రయాణం అంతా ఆమె ఆలోచనలతో నిండిపోయింది. ఆ తర్వాత చాలా కాలం వరకు కూడా అలాగే జరిగింది. ఆ తర్వాత సంవత్సరం అంతా అమ్మాయి జ్ఞాపకాలు అతని హృదయంలో ఫ్రెష్గా మరియు సజీవంగా ఉన్నాయి. అతని కళాశాల టర్మ్ ముగిసినప్పుడు అతను తొందరగా సర్దుకొని ఎప్పట్లా కాకుండా ముందుగానే డెహ్రాకు బయలుదేరాడు. అతని అమ్మమ్మ అతని కొంత ఆసక్తిగా చూసింది, కానీ సంతోషించింది. దాని వెనుక ఉన్న కారణం ఆమెకు తెలియదు. రైలు మళ్ళీ డియోలి దగ్గరికి వచ్చేసరికి నేరేటర్ భయపడ్డాడు. ఉత్సాహంగా ఉన్నాడు. ఆ అమ్మాయిని చూసినప్పుడు ఏం చెప్పాలి లేదా ఏం చేయాలి అని అతను ఆలోచిస్తూనే ఉన్నాడు. ఈసారి ఆమె ముందు నిశ్శబ్దంగా నిస్సహాయంగా నిలబడడానికి అతను ఇష్టపడలేదు. అతను తన భావాలను వ్యక్తపరచాలని నిశ్చయించుకున్నాడు. రైలు డియోలు చేరుకుంది. అతను ప్లాట్ఫామ్ చుట్టూ పైకి కిందికి చూశాడు, కానీ అమ్మాయి ఎక్కడా కనిపించలేదు. అతను రైలు దిగి ప్లాట్ఫామ్పై నిలబడ్డాడు. చాలా నిరాశ చెందాడు. ఏదో తప్పు జరిగినట్టుగా ఒక వింత మరియు భారమైన అసౌకర్య భావన అతని హృదయాన్ని నింపింది. నేరేటర్ అమ్మాయిని కనుగొనడానికి తాను ఏదో ఒకటి చేయాలి, ఏదైనా చేయాలని భావించాడు. కాబట్టి అతను త్వరగా స్టేషన్ మాస్టర్ దగ్గరికి పరిగెత్తి ఇక్కడ బుట్టలు అమ్మే అమ్మాయి మీకు తెలుసా అని అడిగాడు. కానీ స్టేషన్ మాస్టర్ ఆమె తనకు తెలియదని బదులిచ్చాడు మరియు రైలు బయలుదేరుతున్నదని వెంటనే రైలు ఎక్కమని చెప్పాడు. అయినప్పటికీ నేరేటర్ ప్లాట్ఫామ్ పైనే ఉండి అశాంతిగా పైకి కిందికి చూస్తూనే ఉన్నాడు. దానిపై నడిచాడు. అతను రైలింగ్ దాటి స్టేషన్ యార్డ్లోకి చూశాడు, కానీ అతనికి కనిపించింది మామిడి చెట్టు మరియు దుమ్ముతో నిండిన రహదారి మాత్రమే. ఆ రోడ్డు అడవిలోకి అదృశ్యమైంది. ఆ రహదారి ఎక్కడికి దారితీస్తుందో మరియు దానికి ఆమెతో ఏదైనా సంబంధం ఉందా అని అతను ఆలోచిస్తూ ఉన్నాడు. రైలు స్టేషన్ నుండి బయలుదేరడం ప్రారంభించగానే అతను పరిగెత్తి తన కంపార్ట్మెంట్లోకి తిరిగి దూకవలసి వచ్చింది. తర్వాత రైలు అడవి గుండా వేగంగా వెళ్తుండగా అతను నిశ్శబ్దంగా కిటికీ దగ్గర కూర్చుని లోతైన ఆలోచనలో పడ్డాడు. అతను తనను తాను ప్రశ్నించుకుంటూనే ఉన్నాడు. అతను 2 సార్లు మాత్రమే చూసిన అమ్మాయిని కనుగొనడానికి నిజంగా ఏం చేయగలడు? వారు చాలా అరుదుగా మాట్లాడుకున్నారు. అతనికి ఆమె పేరు కూడా తెలియదు. అయినప్పటికీ అతను ఆమె పట్ల ఒక వింతైన ఆప్యాయతను అనుభవించాడు. అతను ఇంతకుముందు అనుభవించిన దానికంటే భిన్నమైన ఫీలింగ్ అతనికి కలిగింది. అతను డెహ్రా చేరుకుని తన అమ్మమ్మతో ఉన్నప్పుడు ఆమె మునుపట్ల సంతోషంగా లేదు. ఎందుకంటే అతను కేవలం 2 వారాలు మాత్రమే ఉన్నాడు.
అతను అశాంతిగా, అసౌకర్యంగా మరియు ఇష్టంగా ఉండలేకపోయాడు. కాబట్టి అతను డియోలి గుండా వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి గురించి ఇంకా మరిన్ని ప్రశ్నలు అడగాలనే ఆలోచనలతో ఉన్నాడు. అతను మళ్ళీ డియోలి చేరుకున్నప్పుడు పాత స్టేషన్ మాస్టర్ వారం క్రితమే బదిలీ అయ్యారని తెలుసుకున్నాడు. ఇప్పుడు కొత్త స్టేషన్ మాస్టర్ ఉన్నాడు అక్కడ, మరియు బుట్టలమ్మే అమ్మాయి గురించి తనకేమీ తెలియదని చెప్పాడు. ఇంకా ఆశతో నారేటర్ టీ స్టాల్ యజమాని కోసం వెతికాడు. అతను జిడ్డుతో ఉన్న బట్టలు ధరించిన వయసు పైబడ్డ వ్యక్తి. బుట్టలమ్మే అమ్మాయి గుర్తుందా అని నారేటర్ అడిగాడు. ఆ వ్యక్తి, అవును, నేను ఆమెను గుర్తుంచుకున్నాను, కానీ ఆమె ఇక్కడికి రాదు అని సమాధానం ఇచ్చాడు. నారేటర్ వెంటనే, ఎందుకు, ఆమెకి ఏమైంది అని అడిగాడు. ఆ వ్యక్తి భుజాలు ఎగరేసి, నాకెలా తెలుస్తుంది, ఆమె నాకేమీ కాదు అని అన్నాడు. అతను ఇంకా ఏదో అడగడానికి ముందే రైలు బయలుదేరడం ప్రారంభమైంది. అతను పరిగెత్తి రైలు పట్టుకోవాల్సి వచ్చింది. రైలు ప్లాట్ఫామ్ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు నారేటర్ తనకు తానుగా ఒక వాగ్దానం చేసుకున్నాడు. ఏదో ఒకరోజు తాను డియోలిలో ఆగి ఒక రోజంతా అక్కడే గడిపి చుట్టూ ఎంక్వైరీ చేసి ఆ లోతైన కళ్ళతో ఆమె అతని వైపు చూసే విధానం ద్వారా తన హృదయాన్ని తాకిన అమ్మాయిని కనుగొనడానికి ప్రయత్నం చేస్తానని. ఈ ఆలోచన అతని కళాశాల చివరి టర్మ్ అంతటా ఓదార్పునిచ్చింది. ఆ వేసవిలో తను మళ్ళీ డెహ్రాకు తిరిగి వెళ్ళాడు. తెల్లవారుజామున ఆ రోజు రాత్రి రైలు డియోలి చేరుకున్నప్పుడు అతను ఆమె కోసం ప్లాట్ఫామ్ మొత్తం వెతికాడు. ఆమె ఎక్కడా ఉండదని అతనికి తెలుసు. అయినా కూడా అతను ఆమె కనపడుతుందని ఎక్స్పెక్ట్ చేశాడు. కానీ ఏదో విధంగా రైలు దిగి నిజంగా వెతకడానికి అతనికి ఎప్పుడూ ధైర్యం రాలేదు. అతను తనలో తాను అనుకున్నాడు, ఇది ఒక కథ లేక సినిమా అయితే హీరో ఏం చేస్తాడు, దిగి ఆమెను కనుక్కొని కథను సరైన ముగింపుకు తీసుకొస్తాడు. కానీ నిజం తెలుసుకోవడానికి తను భయపడ్డాడు. ఆ అమ్మాయి డియోలిని శాశ్వతంగా విడిచిపెట్టి ఉండొచ్చు, లేదా బహుశా ఆమె ఇప్పుడు వివాహం చేసుకుని ఉండొచ్చు, లేదా బహుశా ఆమె అనారోగ్యానికి గురై ఉండవచ్చు, లేదా అధ్వానంగా ఉండవచ్చు అని అతను భయపడ్డాడు. సంవత్సరాలుగా అతను చాలాసార్లు డియోలి గుండా వెళ్ళాడు. ఎప్పుడూ కూడా కిటికీలోంచి చూస్తూ ఆమె ముఖాన్ని మళ్ళీ చూడాలని ఆశతో ఉన్నాడు. డియోలి స్టేషన్ యొక్క నిశ్శబ్ద గోడల వెనక జీవితం నిజంగా ఎలా ఉంటుందో అతను తరచుగా ఆలోచిస్తాడు. కానీ అతను ఎప్పుడూ రైలు దిగలేదు. ఆ భ్రమను బద్దలు కొట్టాలని లేదా జ్ఞాపక శక్తిని నాశనం చేయాలని అతను కోరుకోలేదు. బదులుగా అతను కలలు కంటూనే ఉండాలని ఎంచుకున్నాడు. ఎల్లప్పుడూ ఆశతో, ఎల్లప్పుడూ రైలు కిటికీలోంచి ఒక ఒంటరి ప్లాట్ఫామ్ మీద ఉన్న అమ్మాయి కోసం చూస్తూ, బుట్టలతో ఉన్న అమ్మాయి కోసం వేచి చూస్తూ, ఇలా అతను ఎప్పుడూ డియోలి వద్ద ఆగలేదు. కానీ అతను వీలైనంత తరచుగా డియోలి గుండా వెళ్ళాలని చూసుకున్నాడు. థ్యాంక్ యూ.